ఇంకొందరు అంటున్నారు, అన్న ఈ డబ్బు కోసం ఈ షిప్లో వర్క్ చేయడం అవసరమా అని చెప్పి. ఎవరికి తెలుసు చెప్పు, ఇట్లా షిప్లో ఇట్లాంటి అటాక్లు చేస్తారు, ఇంత దారుణంగా తయారవుతుంది సిచ్యువేషన్ అని మేము ఎక్స్పెక్ట్ చేస్తామా? షిప్ జాయిన్ అయిన తర్వాత ఇట్లా జరిగింది. ఒకేసారి నన్ను షిప్ దింపండి అన్న కానీ కంపెనీ వాళ్ళు దింపే స్టేజ్లో లేరు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎన్ని షిప్పులు ఆగి ఉన్నాయో. అక్కడ పోర్ట్లే నడవట్లేదు అంటే మమ్మల్ని ఎట్లా దింపుతారు అంటే, ఇంకా ఫ్లైట్లు కూడా అంత నడవట్లేదు. ఎన్నో ఫ్లైట్లు రద్దు అవుతున్నాయి. ఏవో కొన్ని ఎమర్జెన్సీలో దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి నడుపుతున్నారు వాళ్ళు. దాన్ని కూడా సెక్యూరిటీ వేరే చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ పక్కన పెట్టి మరీ నడుపుతున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఫిబ్రవరి 28కి కొందరు సీఫేరర్స్ షిప్ దిగిండ్లు. దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఇండియాకి ఫ్లైట్లు అనుకున్నారు. కాకపోతే సడన్గా ఈ వార్ వల్ల మొత్తం అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. మళ్ళీ వారం రోజుల తర్వాత మార్చి 7కి స్టార్ట్ చేసిండ్రు. ఒక డ్రోన్ అటాక్ అవ్వడం వల్ల మళ్ళీ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి. ఎమిరేట్స్, ఇండిగో, ఎయిర్ ఇండియా అన్ని స్టార్ట్ అవుతాయి అనుకున్నారు, అవి కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఈ టైంలో షిప్ దిగడం చాలా కష్టమైపోతుంది. ఈవెన్ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా షిప్ దిగలేకపోతున్నారు. అంటే వాళ్ళు 4 నెలల కాంట్రాక్ట్, 6 నెలల కాంట్రాక్ట్ షిప్లో పనిచేయాలని రాసి ఉంటుంది. అది అయినా కానీ వాళ్ళు షిప్ దిగలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొందరైతే ఈ ఫిబ్రవరి 28 మార్చ్ 1కి షిప్ దిగిన వాళ్ళు ఎయిర్పోర్ట్లలోనే ఇంకా ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అది చెప్పి భయపెట్టాలని ఇంటెన్షన్ అది కాదు, జస్ట్ ఒక అప్డేట్ ఇద్దాము అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మీకు ప్రజెంట్ నేనున్న ప్లేస్ ప్లస్ నాలాగే ఎన్ని వందల కొద్ది షిప్స్ ఇక్కడ యాంకర్ అయ్యి ఉన్నాయో చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ప్రతి షిప్కి కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, ప్లస్ అసలే ఇప్పుడు యుద్ధం జరుగుతున్న టైంలో మా షిప్ ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్పలేము మేము. కాకపోతే మేమున్న అవుటర్ యాంకరేజ్లో ఎన్ని షిప్స్ ఇలా యాంకర్ అయి ఉన్నాయో చూడండి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్ వారం రోజుల నుంచి ఏ ఫ్లైట్లు నడపట్లేదు. సో ఫ్లైట్లన్నీ అట్లనే అక్కడ నిలిపేసిండు. సేమ్ అదే పరిస్థితి, పోర్ట్లన్నీ ఆపేసిండు, ప్లస్ షిప్స్ మీద అటాక్ జరుగుతున్నాయి అని చెప్పి అన్నీ ఇట్లా అవుటర్ యాంకరేజ్లో కానీ ఇన్నర్ యాంకరేజ్లో కానీ ఇట్లా లంగర్ వేసుకొని యాంకరేజ్లో ఉన్నాయి షిప్స్. జస్ట్ ఆయిల్ ట్యాంకర్స్ అనే కాదు, ఈవెన్ కంటైనర్ షిప్స్, కొన్ని పెద్ద పెద్ద కంటైనర్ కంపెనీస్ కూడా ఈ పర్షియన్ గల్ఫ్లో రిస్క్ ఉంటుందని చెప్పి యాంకర్లోనే ఉంటున్నాయి. ఇంకా బయట ఉన్న షిప్స్ మేము ఇక్కడ లోపల ఏ బిజినెస్ చేయమని చెప్పి అనౌన్స్ కూడా చేసినాయి ఈ వార్ జరుగుతున్న రోజులు. లేటెస్ట్ అప్డేట్, ఇప్పుడు మా షిప్ కూడా దుబాయ్కి అవుటర్ యాంకరేజ్లో ఉన్నాం మేము. బెహ్రెయిన్లోని అతిపెద్ద రిఫైనరీ అక్కడ కూడా దాడి చేసింది. షార్జాలో ఉన్న ఆయిల్ రిఫైనరీ మీద కూడా దాడి చేసింది. ఇంకా ఎన్నో ఉన్నాయి, రెగ్యులర్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అంత సేఫ్ కాదని చెప్పి ఇవన్నీ తగ్గిన తర్వాతే నాకు తెలిసి పర్మిషన్స్ వస్తాయి. ఆ లోపు చాలా మటుకు ఇక్కడ చుట్టూరా కనిపిస్తున్న ఈ షిప్స్ అన్నీ ఇప్పుడు వెయిట్ చేయాల్సిందే అంటిల్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వరకు. మా షిప్ ఫార్వర్డ్లో ఉన్నా, యాక్చువల్గా అవుటర్ యాంకరేజ్లో ఉన్నాము. మామూలుగా ఒక్కసారి తిప్పి చూపిస్తా. యాంకర్లో ఉన్నప్పుడు ఇక్కడ లైట్లు అన్నీ కనిపిస్తున్నాయి చూడు. మామూలుగా ఏదైనా సిటీ దగ్గరలో ఉంటే అన్ని లైట్లు కనిపిస్తాయి, అక్కడ సిటీ ఉండి అట్లా లైటింగ్ ఉంటుంది అనమాట. బట్ ఇదంతా వేరే షిప్లు యాంకర్ అయి ఉన్నాయి, దాని నుంచి వస్తున్న లైటింగ్ అనమాట. సో ఒకప్పుడు ఈ ఏరియాలో ఏవో 2-3 షిప్లు అట్లా పక్కపక్క కనిపించేది. పోర్ట్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేయడం అట్లుండేది వెయిటింగ్. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి షిప్ అటు ఇన్నర్ యాంకరేజ్లో, అవుటర్ యాంకరేజ్లో, దుబాయ్ సైడ్, ఖతర్ సైడ్, ఇక గల్ఫ్ కంట్రీ ప్రతి పోర్ట్ దగ్గర ఇదే సిచ్యువేషన్. ఈరోజు మా షిప్లో ఒక ఇండియన్ ఫ్లాగ్ షిప్కి కమ్యూనికేషన్ జరుగుతుంటే విన్నాము VHFలో. ఒకవేళ వాళ్ళ షిప్ క్రూ కాన్ఫిడెంట్గా ఉన్నారు అనుకుంటే ఇండియన్ నేవీ వాళ్ళ సాయంతో వాళ్ళ షిప్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ క్రాస్ చేయడానికి హెల్ప్ చేస్తామని వచ్చింది. హోప్ఫుల్లీ ఇరాన్ మన ఇండియా షిప్స్ని కానీ చైనా షిప్స్ని కానీ మ్యాక్సిమం అటాక్ చేయదని అనుకుంటున్నాము. వాళ్ళ ఏం మెయిన్గా USA, ఇజ్రాయెల్, యూరో ఫ్లాగ్ షిప్స్ మీద ఉంది. ఇప్పుడు షిప్ ఫార్వర్డ్లో ఉన్నా కదా, మీకు మామూలుగా చూపిస్తాను. ఇది యాంకర్, ఒకటి రైట్ సైడ్ ఉంటుంది, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దీని నుంచి వెళ్ళే విండ్లెస్ అని అంటాం మేము దీన్ని. దీని నుంచి వెళ్ళి యాంకర్ వేస్తాం అనమాట. చాలామంది భయపడేది ఏంటంటే, షిప్లో ఉన్న వాళ్ళకన్నా షిప్లో పనిచేస్తున్న వాళ్ళ ఫ్యామిలీస్ నాకు మెసేజెస్ పెడుతున్నారు, అన్న ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఎలా ఉంది సిచ్యువేషన్, మా హస్బెండ్ కూడా షిప్లోనే ఉన్నాడు, నిజంగా సేఫేనా అని చెప్పి. ప్రశాంతంగానే ఉంది సముద్రము, ఎటువంటి దాడులు అయితే ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడున్న షిప్ల మీద ఏం జరగట్లేదు. కానీ మరీ మొత్తం సేఫ్ అని అనలేను. ఎక్కడో వాళ్ళు
ఇప్పుడు యుఎస్ చాలా విరుచుకుపడుతుంది కదా, ఇరానియన్ నేవీ మొత్తాన్ని ధ్వంసం చేస్తాము, వాళ్ళ షిప్స్ అన్నిటినీ ధ్వంసం చేసి ముంచేస్తాము అనే లెవెల్లో మీరు చూసే ఉంటారు. శ్రీలంక కింద మన విశాఖపట్నం నుంచి అతిథిగా వచ్చి బయలుదేరిన ఆ షిప్లో ఆల్మోస్ట్ 180 మెంబర్స్ ఉంటే హైరిస్ దేనా 75 ఆ షిప్ని ఎట్లా ముంచిందో. సో ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే ఈ ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ నేవీ వాళ్ళ డ్రోన్ క్యారియర్ షిప్స్ కొన్ని ఉంటాయి, దాంట్లో డ్రోన్స్ ఉంటాయి అనమాట. ఆ డ్రోన్స్ తోటి షిప్ల మీద అటాకులు చేసి వాటిని ముంచే ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకే అమెరికా వాళ్ళు ఏం చేసిందంటే ఈ ఇరాన్కి సంబంధించిన ఏదైతే డ్రోన్ క్యారియర్ ఉందో అది ఆల్మోస్ట్ World War IIలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంత పెద్దగా ఉంటుంది అనమాట. ఆ షిప్ని కూడా ధ్వంసం చేసినట్టు వాళ్ళు వీడియో రిలీజ్ చేసిండ్రు. సో జరుగుతూనే ఉంది. అమెరికా వాళ్ళు ఇరాన్ వాళ్ళని, ఇరాన్ వాళ్ళు అటు గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన రిఫైనరీస్, హార్మోస్కి క్రాస్ చేద్దాం అనుకుంటున్న కొన్ని షిప్స్ని టార్గెట్ చేస్తున్నారు. మెయిన్గా ఇరాన్ వాళ్ళు ఏమన్నారంటే మీరు హార్మోస్ ఓన్లీ చైనా వాళ్ళకి, నాకు తెలిసి ఇండైరెక్ట్గా ఇండియా వాళ్ళని కూడా యూస్ చేసుకోమని చెప్పారు, కానీ మన వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా భయంతో ఉన్నారు. హార్మోస్ని మనం యూస్ చేయాలన్నా కానీ ఎప్పుడు ఏ అటాక్ జరుగుతుందో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. నిజం చెప్పాలంటే ఈ స్కైలైట్ అనే షిప్లో ఏదైతే ఫస్ట్ ఎక్స్ప్లోజన్ జరిగి 2 ఇండియన్స్ చనిపోయారో, నాకు తెలిసి ఇది ఒక మిస్టేక్ అండ్ ఐడెంటిటీ టైప్లో వాళ్ళు అటాక్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ ఏఎస్ అవన్నీ సిగ్నల్స్ విన్న తర్వాత అందులో ఆల్ ముస్లిమ్స్ ఓన్లీ అని వర్డ్ ఉందన్నమాట. అంటే అందరు ముస్లిమ్సే ఉన్నారు, మన ఇరానియన్ వర్కర్స్ కూడా ఉన్నారు అని చెప్తున్నారు. అయినా కానీ ఒక్క షిప్ని అటాక్ చేయపోయి ఆ షిప్ని అటాక్ చేసిండు. పాపం ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే బాధేస్తుంది. ఎందుకంటే ఆ షిప్ క్యాప్టెన్ అందులో అతని బాడీ కూడా మొత్తం ఓన్లీ బోన్సే ఉన్నాయి అనమాట, క్యాబిన్లోనే ఉండిపోయాడంట, తప్పించుకోలేకపోయాడు. సో వాళ్ళ వైఫ్ నా ఒక మీడియా ఆర్టికల్లో చూశాను, అది మా ఆయన బాడీ అని నేను ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఫారెన్సిక్ కానీ బోన్ DNA టెస్ట్ ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అని అన్నారు. బట్ ఏదైనా కానీ హార్డ్ రియాలిటీ అది జరిగిపోయింది. పాపం అదే షిప్లో ఒక మోటార్ మ్యాన్ కూడా ఇంజన్ రూమ్లో తను కూడా చనిపోయాడు. ఇంకో షిప్లో సొలంకి అని చెప్పి అతను కూడా మోటార్ మ్యానే, అతను కూడా చనిపోయాడు పాపం. అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ అవన్నీ చదువుతుంటే నాకే బాధ వేస్తుంది. అంటే మనలాగే ఒక షిప్లో వర్క్ చేయడానికి వచ్చి ఏ సంబంధం లేకుండా అతను ఏమైనా ఆర్మీ పర్సనా లేదంటే నేవీ పర్సనా, ఏదో తన పని తను చేసుకోవడానికి షిప్లో వచ్చాడు. మధ్యలో ఈ యుద్ధంలో షిప్పులు ఎందుకు వచ్చాయో, అందులో వర్కర్స్ ఎందుకు చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు భారత్ ముందున్న పెద్ద సవాలు దౌత్యం. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ ఈ ముగ్గురితోనూ మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎవరిని నొప్పించకుండా మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడం అనేది కత్తి మీద సాము లాంటిదే. ప్లీజ్ షేర్ ఇట్.